ఆర్ఎన్ బై వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్ బై. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టా పేజ్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. ఇంగ్లీష్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సాతులూరు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక అద్భుతమైన నిర్మాణాన్ని అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి నరసరావుపేట గుంటూరు హైవే మీద అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6:25 అయితే అవుతుంది గాయస్. మనం వెళ్ళే ప్లేస్ డెస్టినేషన్ వచ్చి 23 కిలోమీటర్స్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా నరసరావుపేట నుంచి. అదే నా ప్లేస్ నుంచి అయితే 24-25 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొక 20-25 మినిట్స్లో అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం గాయస్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వెదర్ చాలా చల్లగా ఉంది. అంత బాగుంది క్లైమేట్. ఎర్లీ మార్నింగ్ కదా, నాకైతే చాలా ఇష్టం ఈ టైంలో బైక్ రైడ్ చేయటం. అలానే నైట్ టైంలో ఇంకా ఇష్టం. మీకు ఏ టైంలో బైక్ రైడ్ చేయటం ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది కూడా చూస్తున్నాం మనం చెట్ల మధ్యలో నుంచి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే నుదురుపాడు క్రాస్ అయ్యాక మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. మీకు ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్లోనే ఒక బోర్డు ఆర్చి లాట్ అయితే ఉంది, కానీ ఇక్కడ మొత్తం లేదు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది గైస్ మనం వెళ్ళే డెస్టినేషన్ ప్లేస్ వచ్చేసి. కన్ఫ్యూజన్ అవ్వకండి, స్ట్రైట్గా వెళ్ళిపోకండి. ఇక్కడ ఒక టన్నెల్ కూడా ఉంది, రైల్వే ట్రాక్ పైన ఉంది, కింద టన్నెల్. షట్, ఇక్కడ రోడ్లు బాగలేదు. ఇంకొక 3-4 మినిట్స్లో అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం. ఇప్పుడైతే మనం టన్నెల్ లోపలికి అయితే వెళ్తున్నాం. దీని మీదే ట్రాక్ అయితే ఉంది, రైల్వే ట్రాక్. ఈ కొంచెం దూరమే గుంతలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రోడ్డు చాలా బాగుంది చూడండి. ఆ కొంచెం దూరమే రోడ్డు సరిగా లేదు. ఇక్కడ నుంచి మళ్ళా మొత్తం నీట్గా ఉంది. ఏ మాటకు ఆ మాట కానీ విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఎన్విరాన్మెంట్ కానీ వెదర్ కానీ అసలు మామూలుగా ఉండదు. అసలు దానికి తిరుగులేదు, అంత బాగుంటుంది అసలు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసింది ప్రతి ఒక్కటి నాకు తెలిసి విలేజ్ సైడ్దే వీడియో వచ్చేసి. చాలా అనుభూతి అయితే చెందాను నేనైతే. మీరు కూడా ఏమైనా ప్లేసెస్ ప్లాన్ చేయాలనుకుంటే మ్యాక్సిమం విలేజ్ సైడ్ ఉన్నవి ప్లాన్ చేయండి. ఎందుకంటే మీరైతే చాలా అనుభూతి అయితే చెందుతారు. గైస్, మనం ఫైనల్గా డెస్టినేషన్ కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడ కానొస్తూ ఉంటుంది కోటిలింగాల శ్రీ మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అని. ఇదే మనం ఇప్పుడు చూపించే ప్లేస్ మీకు. గైస్, ఫైనల్గా డెస్టినేషన్ కాడికి అయితే వచ్చాను. లొకేషన్ వచ్చి ఒకసారి చెప్తాను వినండి. వేమవరం విలేజ్, పెరంగిపురం మండలం, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ లొకేషన్ వచ్చేసి మీరు చూసినట్టయితే మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. హెల్మెట్ కూడా దానికే పెట్టేశాను. మనం ఇటు సైడ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ దీని స్ట్రైట్ ఎదురుగానే వాటర్ స్టోరింగ్, అక్కడ వాటర్ కానొస్తుంది కదా, సమ్ టైప్ ఆఫ్ ఫిషింగ్ ఆర్ దానికి సంబంధించింది ఆ ప్లేస్ మొత్తం. మీకు లోపలికి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్తాను గైస్. ఇప్పుడు నేను చూపించే ప్లేసు
మొత్తం నిర్మాణం అయితే కంప్లీట్ అవ్వలేదు, సగం అయితే కంప్లీట్ అయింది. నేను ఎందుకు ఈ ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నానంటే, ఏ యూట్యూబర్ అయినా ఒక ప్లేస్ చూపించాలంటే హిస్టారిక్ ప్లేస్ అయ్యి ఉండొచ్చు, లేదా ఫేమస్ ప్లేస్ అయినా అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఆ యూట్యూబర్ అనేది ఆ ప్లేస్ చూపిస్తాడు. కానీ నేను వచ్చేసి ఇప్పుడు మన స్టార్టింగ్లోనే నిర్మాణం ఉంది కాబట్టి ఒక టెంపుల్ ఎలా నిర్మాణం చేస్తారు, స్టార్టింగ్ ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అంత ఫేమస్ అవుతుంది ఆ టెంపుల్ వచ్చేసి అని మీకు క్లియర్గా చూపిద్దామని మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను గైస్. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, లోపలికి వెళ్ళేక మొత్తం క్లియర్గా చెప్తాను కూడా. అందుకని నేను ఇప్పుడే ఈ ప్లేస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది కొన్ని మంత్స్కైనా కొన్ని ఇయర్స్కైనా చాలా ఫేమస్ అవుతుంది తర్వాత. అప్పుడు మీకు ఈ ప్లేస్ ఎలా నిర్మాణం చేశారనేది అర్థం కాదు. సో అందుకనే స్టార్టింగ్ స్టేజ్లో మనకు అవకాశం ఉంది కాబట్టి నేను ఈ ప్లేస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇంకా లోపలికి వెళ్దాం ఇప్పుడైతే. గైస్, మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఒక ఆర్చ్ లాగానే అయితే ఉంటుంది. చుట్టూరు అయితే బాగా మంచిగా అయితే ఏర్పాటు చేశారు. ఒక లోపలికి వెళ్ళకుండా ఎంట్రన్స్ ఒకటే ఉండే విధంగా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కోటిలింగాల శ్రీ మహాకాళి సాహితీ శ్రీ మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఇది వచ్చేసి. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. నేను మీకు చెప్పాను కదా గైస్ ఇందాకే, ఇది మొత్తం వచ్చేసి స్టార్టింగ్ అంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా నిర్మాణం పూర్తిగా అవ్వలేదు. ఫస్ట్ మీకు మండపం అయితే చూపిస్తాను. ఒక అద్భుతమైన మండపం, చాలా చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ ఎటు ఉందో చూద్దాం ఫస్ట్ వెళ్ళి. ఆ తర్వాత మహానందిని చూపిస్తాను, కోటి లింగాలను చూపిస్తాను, మొత్తం క్లియర్గా చెప్తాను వాటి గురించి కూడా. ఇక్కడ ఒకసారి ఎంట్రన్స్ చూద్దాం. ఇప్పుడే నిర్మాణంలో ఉంది కాబట్టి దీనికి పర్టికులర్గా ఎంట్రన్స్ అయితే ఏమీ లేదు. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం వచ్చేసి ఈ స్తంభాలు మొత్తం 108 స్తంభాలు అయితే ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్క స్తంభం ఒక యూనిక్ స్టైల్లో అయితే, ప్రతిదీ రాయిదే. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మొత్తం రాయే. ప్రతిదీ ఒకటి యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక డిజైన్ కదా. ఇప్పుడు నెక్స్ట్ స్తంభం చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇంకో డిజైన్. అలానే ప్రతి దాంట్లో ఇక్కడ ఉన్న 108 స్తంభాల్లో ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి ఒక్క స్తంభం. సో ఇది చూడండి, ఇది ఒక డిఫరెంట్. దీని లోపల వచ్చేసి మొత్తం 108 స్తంభాలు అయితే ఉంటాయి. ప్రతిదీ ఒక యూనిక్, ప్రతిదీ చేత్తో చెక్కింది ఇక్కడ. అలానే ఇది మొత్తం వచ్చేసి స్టోను, కొండరాయి. సార్ చూడండి, ఇది వచ్చేసి 108 కాళ్ళ మండపం అంటాం. మనం స్ట్రైట్గా చూసినట్టయితే ఇక్కడే మెయిన్ టెంపుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ స్తంభాలు చూడండి. సో మీరు స్ట్రైట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మెయిన్ టెంపుల్. లోపల స్వామివారు ఉన్నారు. స్వామివారి ఎదురే చిన్న నంది కూడా ఏర్పాటు చేశారు. ప్లేస్ అయితే ఇప్పుడే ఇలా ఉందంటే నిర్మాణం మొత్తం పూర్తిగా కంప్లీట్ అయితే అసలు మామూలుగా ఉండదు. చాలా చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అవి కూడా అవుతుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే మనం వీడియో తీస్తున్నాం కాబట్టి. దీని తర్వాత నిర్మాణం మొత్తం పూర్తిగా అయిపోయాక అప్పుడు వచ్చి మళ్ళీ వీడియో అయితే చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి, కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి దీని నిర్మాణం కూడా ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసేది ప్రతిదీ స్తంభాలే. మొత్తం వచ్చేసి 108 స్తంభాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి, మెయిన్ టెంపుల్. ఇది వచ్చేసి మహాగణపతి టెంపుల్. అలానే ఇట్లా మొత్తం 3 టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ, విగ్రహాలు కూడా.
ఇది వచ్చేసి మహాకాళేశ్వరుడి స్వామి విగ్రహం. ఇక్కడ టెంపుల్ ఎదురుగానే చిన్న నంది అయితే కూడా ఏర్పాటు చేశారు. అలానే దాని పక్కనే మహాకాళి అమ్మవారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. చూడండి గైస్, విగ్రహం అయితే చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మీకైతే మన ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద నందుల్లో ఇక్కడ నంది కూడా పెద్దదిగా అయితే చెప్తారు. సో మీకు ఇప్పుడు నంది అయితే చూపిస్తాను. అసలు చూడండి, చాలా చాలా బాగుంటుంది నంది అయితే. ఆనందిస్తుంది కదా గైస్. మన భారతదేశంలోనే అతి పెద్ద నందుల్లో ఇదొకటి. అంత పెద్దది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చుట్టూరు ఫెన్సింగ్ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఆ ఫెన్సింగ్లో అయితే మొత్తం స్టోన్స్ అయితే వేసారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే, గురకరాళ్ళు, కంకర రాళ్ళు అలా అయితే వేశారు. ఇక్కడ అరేంజ్ చేశారు. అసలు చాలా బాగా అరేంజ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నంది కూడా చాలా చాలా బాగుంది. గాయస్, ఈ నంది హైట్ వచ్చేసి 50 అడుగులు, అలానే వెడల్పు వచ్చేసి 25 అడుగులు అయితే ఉంటుంది. గైస్, ఇప్పుడైతే మీకు కోటి లింగాలు అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మొత్తం పానపట్ట ఆకారంలో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక పిక్ ఉంది, చూపిస్తాను. మన కాడ డ్రోన్ లేదు కాబట్టి షార్ట్ తీయడానికి మన గోప్రోలో అయితే పాసిబుల్ అవ్వదు. సో ఈ పిక్లో చూడండి, ఇదే వచ్చేసి పానపట్ట ఆకారం అంటారు. అలా ఉంటాయి ఇక్కడ కోటి లింగాలు. మొత్తం చుట్టూరు లింగాలు అయితే చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. మీరు చూడవచ్చు, చూపిస్తాను. గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, శివలింగాలు చిన్నవి ఎంత బాగున్నాయో. ఇలా వీటి చుట్టూరు అయితే ఏర్పాటు చేశారు. దీనికి ఇంకొక హిస్టరీ అయితే ఉంది. ఈ స్టోన్స్ మొత్తం వచ్చేసి నర్మదా రివర్ నుంచి అయితే తెచ్చారు. మొత్తం ఇది చూసే మొత్తం వచ్చేసి నర్మదా రివర్ నుంచి అయితే తెచ్చారు. తెచ్చి ఇక్కడైతే ఇలా అరేంజ్ అయితే చేశారు. ఈ 101 అడుగుల శివలింగానికి ఇంకో విశేషం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ శివలింగం మీద త్రిశూల ఆకారంలో కొన్ని బొమ్మలు, అలానే పాము ఆకారంలో కొన్ని బొమ్మలు, అలానే శివనామాలు అయితే ఉంటాయి చుట్టూరు. మీకు కానరాదు నాకు తెలుసు, కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. చుట్టూరు ఏదో ఒక డిజైన్ అయితే ఉంది. శివలింగం కానీ శివనామాలు కానీ చుట్టూరు అయితే ఏర్పాటు చేశారు. ఆ శివలింగం చుట్టూరు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్న బెల్లుని అయితే మోగిస్తాను, వినండి. సౌండ్ అయితే ఓంకారం సౌండ్ చేస్తుంది. అసలు చాలా బాగుంది, ఒకసారి వినండి మీరు కూడా. వినారుగా గైస్, సౌండ్ కూడా మొత్తం ఓంకారం సౌండ్ అయితే వస్తుంది, ఒక మ్యూజిక్ టోన్లో అయితే. సో చాలా బాగుంది గైస్. ఇప్పుడైతే మీకు 10,000 పాలరాతి లింగాలు, అలానే శ్రీచక్ర మందిరం అయితే చూపిస్తాను. చూడండి, మనతో పాటు అంకులు కూడా వచ్చారు. అంకుల్ కాడే కీస్ ఉన్నాయి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. చూడండి, ఇది వచ్చేసి శ్రీచక్ర మందిరం, అంతే అంకుల్. చూడండి గైస్, లోపల ఎంత బాగుందో. ఇది మొత్తం వచ్చేసి శ్రీచక్ర మందిరం. ఇది వచ్చేసి గైస్ 10,000 పాలరాతి లింగాలు. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతిదీ ఎంత నీట్గా అరేంజ్ చేశారో చూడండి. ఈ మొత్తం శివలింగ ఆకారంలో పాలరాతితో ఎంత బాగున్నాయో. చుట్టూరు ఈ టెంపుల్ చుట్టూరు ఇలానే అరేంజ్ చేశారు మొత్తం. మొత్తం బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అన్నీ ఇలా
ఈ మొత్తం వచ్చేసి లింగాకారంలో అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా బాగా అరేంజ్ చేశారు. అలా చుట్టూరు అయితే అరేంజ్ చేశారు. లోపల వచ్చేసి ఏంటి లోపల పెట్టారు, ఇంకా పెట్టలేదు. ఇది మొత్తం నిర్మాణంలో ఉండేసరికి లోపల ఇంకా అరేంజ్ చేయలేదు. సో బయట అయితే చుట్టూరు చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ మొత్తం వచ్చేసి 10,000 లింగాలు. ఈ మొత్తం వచ్చేసి 10,000 లింగాలు అయితే ఉంటుంది నందేశ్వరుడి విగ్రహం. ఓకే, సో చూశారు కదా ఎంత బాగుందో. ఇది మాత్రం వన్స్ నిర్మాణం అయిపోతే మన భారతదేశంలోనే గొప్ప ప్లేస్లో ఇది ఒక ప్లేస్ అయితే సాధించబోతుంది, నాకు తెలుసు అది. సో అంత బాగుంది నిర్మాణం అయితే వేమవరంలో. ఇప్పుడైతే మీకు ఒక అరుదైన శివలింగం అయితే చూపిస్తాను. దాన్ని వచ్చేసి మరకత లింగం అంటారు. అసలు కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ దాన్ని అయితే చూపిస్తాను, తర్వాత దాని గురించి చెప్తాను. కానొస్తుంది కదా, అదే ఇప్పటి వరకు నేను చెప్పిన అరుదైన లింగం, మరకత లింగం అంటాము. కలర్ కూడా గ్రీన్గా, లైట్ గ్రీన్, అలానే డార్క్ బ్లాక్ డార్క్లో అయితే ఉంటుంది లింగం చేసి. ఇది చాలా రేర్ స్టోను. చూడండి గైస్ ఎంత షైనింగ్ బ్రైట్గా ఉందో గ్రీన్ బ్లాక్ కలర్స్తో. ఇది చాలా రేర్ స్టోన్, అందుకని అరుదైన లింగం అంటాం, మరకత లింగం అంటాం. ఇక్కడ వచ్చేసి విషయం ఏంటంటే 365 డేస్, ఇయర్లో 365 డేస్ భక్తులు ఎవరైనా సరే వాళ్ళ సొంతంగా తెచ్చుకున్న ద్రవ్యాలతో, అంటే పాలు కానీ నీళ్లు కానీ వాళ్ళు సొంతంగా తెచ్చుకున్న వాటితో ఇక్కడ అభిషేకం అయితే చేయొచ్చు. 365 డేస్ ఎప్పుడైనా చేయొచ్చు. అది సొంతంగా భక్తులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు సొంతంగా తెచ్చుకున్న పాలు కానీ నీళ్ళు కానీ ఏది వేటితైనా సరే ద్రవ్యాలతో ఇక్కడ ఈ శివలింగానికి అయితే అభిషేకం అయితే చేయొచ్చు. ఇప్పుడే కొంతమంది భక్తులు వచ్చి చేసి వెళ్ళారు. సో అందుకని ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి, అలానే పూలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న టెంపుల్ వివరాలు ఇక్కడున్న పెద్దవాళ్ళని అడిగి అయితే అడిగాను, వాళ్ళు చెప్తా అన్నారు. సో వారి మాటల్లో అయితే విన్నాము. ఈ టెంపుల్ గురించి మొత్తం క్లియర్గా చెప్తారు, మీరు కూడా వినండి. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనారాయణ. గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సేవకుడు నేను. గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి గారి పర్యవేక్షణలో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఈ గుడి వేమవరం గ్రామం, పిరంగిపురం మండలం, గుంటూరు జిల్లాలో ఉంది. ఈ గుడి నిర్మాణం 8 ఎకరాల్లో నిర్మాణం చేపట్టడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి పూర్తిగా రాతి కట్టుబడితో ఈ గుడి కట్టాలనే ఉద్దేశంతో కాంపౌండ్ వాల్తో సహా రాతి పెద్ద రాళ్ళని తీసుకొచ్చి కాంపౌండ్ వాల్ని కట్టి, అలాగే గుడి నిర్మాణం కూడా 108 రాతి స్తంభాలతో, పైకప్పు కూడా రాతితో కట్టి 56 అడుగుల ఎత్తుగల గుడి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ గుడి నామధేయం కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర ఆధ్యాత్మిక సేవా సంస్థ. అంటే ఈ గుడిలో 1,01 శివలింగాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 1,01 శివలింగాలకి 1 గంట కొట్టి ఒక ప్రదక్షిణ చేసినట్లయితే భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఇది సంకల్పం చెప్పుకొని ప్రదక్షిణ చేయొచ్చు. అలాగే దీని ప్రతిష్ఠా సమయంలో సంకల్పం కూడా అలాగే చెప్పుకోవడం జరిగింది. ఇది 3.5 ఎకరాల్లో పానిపట్టం ఆకారంలో ఈ 1,01 లింగాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ 1 పానిపట్టం ఆకారంలో 101 అడుగుల మహాలింగం, దాని ఎదురుగా 50 అడుగుల మహానంది ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ప్రధాన ఆలయంకి వచ్చేసరికి గణపతి, మహాకాళేశ్వరుడు, మహాకాళి ప్రతిష్ఠించడం జరిగింది. భక్తులందరూ ఇక్కడికి వచ్చి పూజలు అందుకొని అక్కడ కోటిలింగాల దర్శనం ప్రదక్షిణ చేసుకుంటూ, ఒక మూల వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇంకో మూల 10,000 పాలరాతి శివలింగాలతో ఒక మందిరం కట్టడం జరిగింది. భక్తులు పాలరాతి శివలింగాలు 10,000 దర్శనం చేసుకోవచ్చు. అలాగే దాని పక్కన గుడిలో 108 శ్రీచక్రాలను ప్రతిష్ఠించడం జరిగింది.
భక్తులు వారి స్వహస్తాలతో జలాభిషేకం చేసుకునే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ 108 శ్రీచక్రాలకి భక్తులు వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఒక మూలకు వచ్చేసరికి అంటే ఈశాన్య మూలకు వచ్చేసరికి భక్తులు వాళ్ళ స్వహస్తాలతో పంచామృతాలు కానివ్వండి, పళ్ళ రసాలు కానివ్వండి, పూలు కానీ వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా మరకత శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకునే దాంట్లో తృప్తి చెందుతాం కాబట్టి వాళ్ళ స్వహస్తాలతో చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిష్ట, ఈ పూజా కార్యక్రమాలు, ఈ శివలింగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడి భక్తులు ఇక్కడికి రాగానే ఒక పరవశంతో మునిగే విధంగా ప్రతి క్షణం శివనామ చాంటింగ్ జరుగుతూ ఉండిద్ది. ఇక్కడికి ఎవరైనా భక్తులు వచ్చినట్లయితే ప్రతి నిత్యం ప్రసాదం వితరణ జరుగుతూ ఉంది. అలాగే మాకు తెలియజేస్తే వాళ్ళకి అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడిలో ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే పాతాళ కాళి నిర్మాణం చేపడుతున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా వెనకబడింది. పాతాళ కాళి అంటే 40 అడుగులు అంటే 4 అంతస్తుల లోతు భూమి లోతులోకి వెళ్ళి 3 అంతస్తుల కాళికాంబ విగ్రహం 80% ఆల్రెడీ తయారైంది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి 4 అంతస్తుల లోతులో భూమి మట్టి తీసి అక్కడ రాతి కట్టుబడి కట్టి నిర్మాణం చేయించి అమ్మవారి విగ్రహం 3 అంతస్తుల ఎత్తుగల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే పాతాళ లోకంలోకి వెళ్ళి భక్తులు కాగడాల వెలుతురులో కాళీ అమ్మవారిని దర్శనం చేసుకొని పునీతులయ్యే విధంగా, లేకపోతే వాళ్ళ శక్తిని ఆస్వాదించే విధంగా, వాళ్ళ అద్భుతమైన ఫీలింగ్ లోనయ్యే విధంగా ఈ నిర్మాణం చేపట్టి భక్తులకి అంకితం చేయడం జరుగుతుంది. ఈ గుడి ఈ దర్శనం చేసుకొని పూర్తిగా ప్రసాదం తీసుకొని వెళ్ళవచ్చు. స్వామి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంత నిర్మాణం జరుగుతుంది కదా, ఇది మొత్తం వచ్చేసి అంటే కొన్ని నెలలకి కంప్లీట్ అయిద్దా, కొన్ని సంవత్సరాలకి కంప్లీట్ అయిద్దా? మీ ఎస్టిమేషన్లో కొన్ని మాటలు చెప్పండి భక్తులకి. ఇది పూర్తిగా రాతి కట్టుబడి అవటం వల్ల శిల్పులు కొద్దిగా ఎండాకాలం అని కానీ వాళ్ళ పరిస్థితుల ప్రకారం కానీ పూర్తిగా రాతి కట్టుబడి 108 స్తంభాలు పైకప్పుతో సహా రాతిదే కట్టుబడి జరగడం జరిగింది. ఇది వస్తువులన్నీ ఇక్కడ చేరున్నాయి. ఈ ఎరక్షన్ వరకు బ్యాలెన్స్ ఉంది. ఇది వాళ్ళు చేపడితే గట్టిగా ఒక 3 నెలల్లో పూర్తవుతుంది. అది పూర్తయిన వెంటనే ఆ రాళ్ళన్నీ పైకెక్కుతాయి కాబట్టి మిగతా ల్యాండ్ అంతా ల్యాండ్స్కేపింగ్ దగ్గర ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ చెట్లు నాటాలి, ఎక్కడ పాసేజ్, భక్తులు ప్రదర్శనకి రోడ్లు, ఎక్కడెక్కడ ఔషధ మొక్కలు ఉన్నాయో అక్కడ ఔషధ మొక్కలు నాటి భక్తులు అక్కడ సేదతీరే విధంగా బల్లలు ఏర్పాటు చేసి ప్రజలు ఎవరన్నా సాధకులు వచ్చినట్లయితే నాగ సాధువులు కావచ్చు, జపం చేయొచ్చు, దీక్షలో ఉండొచ్చు, వాళ్ళకు ఒక 10 హట్లు వేసి వాళ్ళు జపతపాలు చేసుకునే విధంగా గుడి చుట్టూ పెట్టాలని ఒక సంకల్పం ఉంది. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మన భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత అద్భుతమైన ప్లేసు ఇది ఒక ప్లేస్ అయితే అవుపోతుంది, అది ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఇంత ఈ మెయింటైనింగ్ దీని మొత్తానికి ఖర్చు మొత్తం మీరు ఏదైతే చెప్పారు అన్న చారిటబుల్ ట్రస్ట్ అని అన్నారు కదా, సో మీ ప్రకారం ఎస్టిమేషన్ ఎంత అయి ఉండొచ్చు, ఎంత అవ్వచ్చు ఇక్కడ ఖర్చు మొత్తం దేవాలయానికి మొత్తం A to Z? అంటే మీకు చెబితే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ మేము మొదటి నుంచి మా స్థాయికి తగ్గ గుడి కాదు, ఆ పరమేశ్వరుడి మీద నమ్మకంతో మేము దిగిపోయాం. అలాగే ఆ పరమేశ్వరుడు ఏ భక్తులో ఎవరు దూరారో తెలియదు, ఆ ఒక్కొక్క పనికి సంబంధించిన వాళ్ళు బాధ్యతలు తీసుకొని దాటేయడం జరిగింది. అలా చేసుకొని వెళ్ళామే తప్పించి ఇందులోనే ఒక మెయిన్ డోనర్ ఉన్నాడు, ఇందులోనే ఒకటే అనే ఏం లేదు. 10 మంది కలగలిపి ఈ గ్రామం సహకారంతో, అలాగే గుంటూరు చుట్టుపక్కల గ్రామాలు లేకపోతే మనకు తెలిసిన వ్యక్తుల ద్వారా సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణం చేపట్టాం. ఎక్కడ లెక్కలేసుకుంటే భయపడి కాళ్ళు వణుకుతాయనే ఉద్దేశంతో ఎక్కడ లెక్కలేసుకోవాలి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎంత బడ్జెట్ కావాలో లెక్కేసుకున్నాం. ఆ బడ్జెట్కి సంబంధించిన భక్తుల్ని కలవటం జరిగింది. ఆ పరమేశ్వరుడు వాళ్ళలో దూరి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఆ పనిని లేకపోతే ఆ గుడిని కట్టడం జరిగింది, అంతే. ఓకే, నేను చూసిన ప్రకారం అయితే నేనైతే ఇప్పటివరకు చూసాను, మొత్తం చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ప్రతి ఒక్క నలుమూలల ప్రతి గొంతులో వేమవరం టెంపుల్ అనేది
స్థిరస్థాయిగా నిలిచిపోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. మీరేమంటారు? మీ మాటలు ఎలా ఉండబోతుంది అసలుకి ఈ వేమవరంలో ఉన్న ఈ టెంపుల్? అంటే ఇక్కడ ఒక గుడిని ఎక్కువ, గుడిని తక్కువ చేసి మాట్లాడలేం, కానీ నాకు తెలిసినంతలో ఇక్కడ ప్రతి దేవతా విగ్రహాల కింద యంత్రాలతో పాటు మా గురువుగారు హిమాలయాల్లో -డిగ్రీల్లో తపస్సు చేసేటప్పుడు కొంతమంది మహాత్ముల తాలూకు వాళ్ళు సజీవ సమాధి అవ్వచ్చు, జల సమాధి అయ్యే క్రమంలో మా గురువుగారి చేతికి వాళ్ళు నిత్యానుష్ఠానం చేసిన శివలింగాలు కానీ, అమ్మవారి విగ్రహాలు కానీ, అలాంటివన్నీ వాళ్ళు చేసిన కాయిన్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఈ ఏదైతే విగ్రహాల కింద ప్రతిష్ఠ చేస్తామో ఆ ప్రతిష్ఠ టైంలో దాని గర్భంలో పెట్టడం జరిగింది. దానివల్ల ఇక్కడ విశేషమైన వైబ్రేషన్ ఉంది. మహాత్ముల తాలూకు సాధనా శక్తి అంతా ఇక్కడ పెట్టడం జరిగింది. దానివల్ల ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళిన ఆయన మీకు వైబ్రేషన్ అనేది మీకు తెలిసిపోతుంది. ఒక దగ్గరికి రాగానే దాని తాలూకు ఇక్కడ ఏముంది అనేది ఒక భక్తుడు ఆస్వాదించగలుగుతాడు, అనుభూతి పొందగలుగుతాడు. దాని విధంగా అయితే నేను గట్టిగా చెప్పగలుగుతాను. భక్తులైతే మాత్రం ఆధ్యాత్మికమైన సరే ఇక్కడ ప్రతిదీ పొందగలుగుతాడని చెప్పేసి, అంటే మహాత్ముల తాలూకు ఆశీస్సులు కానీ వాళ్ళు శక్తి కానీ ఇక్కడ నిలపడం జరిగింది. అంతవరకు చెప్పి భక్తులు ఎవరైనా వాళ్ళ కోరికని నెరవేర్చే విధంగా ఈ గుడి ఉంటుందని నా ఉద్దేశం. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను స్వామి, ఈ ప్లేస్ అయితే అసలు మన భారతదేశంలో ఒక బెస్ట్ ప్లేస్ అవ్వబోతుంది. ఖచ్చితంగా చెప్పగలను. నాతో పాటు మీరు ఏదైతే విషయాలు షేర్ చేసుకున్నారో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మంచిగా నిజంగా చెప్పారు. అలానే ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. ఈ గుడిలో ప్రతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు తీసుకురావడానికి నాగసాధుల్ని, అఘోరుల్ని తీసుకొచ్చిన మేము ప్రతిష్ట మాత్రం మానసిక వికలాంగుల చేత, చిన్నపిల్లల చేత, అంటే అప్పుడప్పుడున్న పసిపిల్లల చేత యంత్రస్థాపన చేశాం. అంటే వాళ్ళకి ఎటువంటి కల్మషం ఉండదు, ఆ ఉద్దేశంతోనే వాళ్ళ చేతే ప్రతిష్ఠ చేశాం. మహాత్ముల తాలూకు సాధనా శక్తి ఉంది, మానసిక వికలాంగులు ఎటువంటి కల్మషం లేని వ్యక్తుల తాలూకు ప్రతిష్ఠ చేశాం. దానివల్లనేమో ఈ స్థలానికి మంచి విశేషం ఉంది. ఎలా అంటే 1 కోటి రూపాయల పని అనుకున్నది అది 70 లక్షల్లోనో 75 లక్షల్లోనో అలాగ ఆ పని పూర్తయిపోతుంది. అది స్థల ప్రభావం వల్లే. ఈ స్థలానికి తూర్పున చెరువు ఉంది. ఆ చెరువు కానీ ఏదైనా వాస్తు ప్రకారం కానీ ఏదైనా కానీ ఈ స్థలానికి మాత్రం విశేషమైనది ఉంది. ఎంత బడ్జెట్ వేసుకున్నా దాంట్లో 60-70% మమ్మల్ని ఒడ్డేయడం జరిగింది. ఆ స్థల ప్రభావం మమ్మల్ని దాటేస్తుంది. ఓకే, మీరు ఏదైతే ఇప్పటి వరకు ఇన్ని విషయాలు చెప్పారో నేను కూడా నా వంతు ఈ నిర్మాణానికి సహాయం చేయాలని నా వంతు నేను 500 అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లు, ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా మీ వంతు ఈ నిర్మాణానికి మీ వంతు ఎంతైనా కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, ప్రతి ఒక్క రూపాయి ఈ నిర్మాణానికి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను నా వంతు అయితే ఒక 500 రూపాయలు ఈ గుడి నిర్మాణానికి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. స్వామి, ఇంకొకటి నిర్మాణానికి సహాయంగా అయితే తీసుకోగలుగుతాం, కానీ ఈ గుడిలో ఎప్పటికైనా సరే హుండీ కానీ పూజల తాలూకు ప్లేట్ కలెక్షన్ కానీ ఉండదు. ఎటువంటి పూజా కార్యక్రమాల్లో ఒక 100 రూపాయల కానుక వేయటం లేదా 50 రూపాయలు వేయటం అలాంటి కానుకలు అనేవి లేవు. అలాగే హుండీ కూడా పెట్టాం. నిర్మాణానికి సహాయం తెలిసిన వాళ్ళు ఒక రిసిప్ట్ రూపంలో రాసి వాళ్ళకి అందియటం జరుగుతుంది. ఇంతవరకు మేము సంకల్పం గుడి మొదలుపెట్టినప్పుడే సంకల్పం ఆ రకంగా చెప్పుకొని ఈ గుడి మొదలుపెట్టాము. గైస్, మీరు విన్నట్టయితే క్లియర్గా విన్నారు కదా. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఒక హుండీ లేదా అలాంటిది అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఎలాంటి హుండీ కానుకలు అలా బొత్తులు వచ్చేసేది అయితే ఇలా అయితే ఏర్పాటు చేయలేదు. కాకపోతే వాళ్ళ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం గుడి నిర్మాణానికి అయితే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ఎంతైనా ఇవ్వచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను వీళ్ళది ఒకసారి. సో ఇది నిర్మాణం. ఇక్కడ మీ నేము, మీరు ఎంత ఇచ్చారు మనీ, వాటికి సంబంధించిన స్లిప్ కూడా ఇస్తారు. మీరు ఈ వీడియో చూశారు కదా, మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా రాండి, వచ్చి విజిట్ చేయండి. నిర్మాణం అయిపోయాక కూడా ఖచ్చితంగా వస్తాను నేను. మళ్ళీ వచ్చి వీడియో అయితే తీద్దాం, మన ఛానల్ అయితే అప్లోడ్ చేద్దాము. సో నా వంతుగా నేను ఒక 500 అయితే ఈ నిర్మాణానికి అయితే ఇస్తున్నాను.
గైస్ ఈరోజు వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీరు చూశారు కదా, చాలా బాగా అనిపించింది అని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్, కామెంట్ అలానే షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే దెన్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.